Good morning students, class 6th. Last time we discussed about adjectives, degrees of comparison. Different levels, degrees means we have different levels. Big, bigger, biggest. Big ఎప్పుడు వాడతాం సింగిల్ గా ఉన్నప్పుడు he is a big man. He is bigger than him. He is the biggest. ఇలాగా మూడు వాడతాం కదా. సో అలాగా ఇక్కడ అవి you understood how you completed this work activity, this filling up. Now fill in the blanks ఉన్నాయి చూడండి. ఇది పేజ్ నెంబర్ 23 లో ఉంది. ఈ బ్లాంక్స్ కి మనం ఇందులో నుంచి ఫిల్అప్ చేయాలా. ఆల్రెడీ ఐ థింక్ యూ హ్యావ్ డన్ బై యువర్ ఓన్ ఐడియా. అప్లై ఐడియా బికాస్ ఇది ఓన్ కూడా కొన్ని ఏవైనా ఓన్ గా ఇవ్వచ్చు, మన ఐడియా అప్లై చేయాలా. సో అక్కడ ఏంటవుతుంది చూడండి. ఇట్ ఈస్ మై డాష్ సిస్టర్స్ బర్త్డే, మై యంగర్ సిస్టర్స్ బర్త్డే. మై ఫాదర్ ప్రెజెంటెడ్ హర్ ఏ స్మార్ట్ వాచ్. ఓకే, ఐ గేవ్ హర్ ఏ స్మాల్ డిక్షనరీ. డిక్షనరీ అని చదవండి, డిక్షనరీ అని చదవకూడదు. అందరూ డిక్షనరీ అనేస్తారు. Dictionary. My mother prepared a delicious cake and decorated the table with lovely roses, and she cleaned the plates and served in a hot badam milk. So ఇది అన్ని adjectives ఇవన్నీ క్వాలిటీ చెప్తుంది ఆ వస్తువులకి. ఓకే, సో ఇది ఇలా ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ చూడండి, యాంటోనిమ్స్ ఉన్నాయి. బిగ్, స్మాల్, కోల్, హాట్. Common, uncommon, different, same, brave, coward, easy, difficult, thick, thin, strange, familiar, strong, weak, alive, dead. సో ఇవి యాంటోనిమ్స్. ఇవి బాగా చదవండి, ఇందులో ఎగ్జామ్స్ లో ఇవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్ చేయాలి, కానీ మీరు మ్యాచింగ్ లా కాదు, జనరలీ వితౌట్ గివింగ్ ఆన్సర్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లైక్ దిస్. వాట్ ఐ రోట్. పూర్ అంటే రిచ్, బ్యూటిఫుల్, అగ్లీ, నియర్, ఫార్, ఆల్వేస్, నెవర్, బిగ్గర్, స్మాలర్, అప్, డౌన్. ఇది ఆల్ ఆర్ ద యాంటోనిమ్. మోర్ ఇంకా మీకు పంపించాను కదా, ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటే అవి రావాలి అలాగా. నెక్స్ట్ చూడండి, గ్రామర్ టాపిక్ లో చూడండి. ఆల్ ది సెంటెన్సెస్ హ్యావ్ అ పిక్చర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది యాక్షన్స్, ఆన్ గోయింగ్ యాక్షన్స్ అన్నమాట. ఇవన్నీ ప్రెసెంట్ కంటిన్యూస్. ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, V1 ప్లస్ ఇంగ్ ఉంటుంది ప్లస్ రిమైనింగ్ పార్ట్. ది స్ట్రక్చర్ ఆల్వేస్ యూ రిమెంబర్. ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఇది ఒక టెన్స్ లో ఒక భాగం అనమాట. ప్రెసెంట్ టెన్స్ లో ఒక పార్ట్ అనమాట. ఇందులో ఎప్పుడు ఆన్ గోయింగ్ యాక్షన్, గోయింగ్ యాక్షన్. ఇప్పుడు జరుగుతున్న యాక్షన్స్ అన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ లో మనం చెప్తాం. ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్, ఐఎమ్ గివింగ్ లెక్చర్స్ టు స్టూడెంట్స్. సో వెనెవర్ ఎనీ యాక్షన్ హ్యాపెన్స్ at the time, then only we use present continuous tense. Okay, I am going to prepare for exam. అది ఏటవుద్ది, ఫ్యూచర్ లో అయిపోద్ది. నేను ప్రిపేర్ అవుతాను, ఎగ్జామ్ కి రాస్తాను, ఇలాంటివన్నీ ఫ్యూచర్ టెన్స్ లో వచ్చేస్తాయి. అక్కడ ఇంగ్ ఉన్నప్పుడు కూడా I am going to participate in an NTSC exam. సో అది ఇంగ్ ఫామ్ ఉన్న అన్ని ఇంగ్ ఫార్మ్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ అనకండి. దాని మూడు చూడాలి. సెంటెన్స్ వర్బ్ ఏ షో చేస్తుందో అది చూడాలి. సో ఇక్కడ ఏదైనా యాక్షన్ జరుగుతుంది, అతను ఇప్పుడు చేస్తున్నారు, నువ్వు చూస్తున్నావు, ఎవరో ఏదో చేస్తున్నారు, అది చేసిన యాక్షన్స్ కి ప్రెసెంట్ కంటిన్యూస్ లో మనం వాడతాం. వి యూజ్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్ whenever any action happens at the time, then only. Okay, its action is going on, not completed. అదే ప్రెసెంట్ కంటిన్యూస్ కి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి డిఫరెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఉంటుంది, లాస్ట్ వన్. అందులో ఏంటవుద్ది, సగం యాక్షన్ కంప్లీట్ అయిపోద్ది, సగం ఇంకా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, ఇన్ దిస్ వే ప్రెసెంట్ కంటిన్యూస్, రిమెంబర్ స్ట్రక్చర్ ఈస్ సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. These all are the present continuous structures. Now we have to see what these all are pictures. Children are swimming in the pool, they are watching TV, they are boys writing, mother is cooking. ఇవన్నీ ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ రోమన్ నంబర్ చూడండి 1 లో పేజ్ 25 లో ఉంది. ఇక్కడ మీకు ఇంక్ ఫామ్ పెట్టేసి రాయాలి. చూడండి ఎలాగుంది. He is dash complain about my handwriting at present. He is complain అయితే complaining అయిపోయింది. ఓకే, she is playing అని ఇంక్ ఫామ్ పెట్టండి. It is raining. We are dash dinner now. Have ఉంది, have కి having. Please be quiet, I am working. Look, somebody is swimming. Okay,
So these all are ing forms. We have to use ing forms, that is called with helping verb. Helping verb తో సహా ing form పెట్టాలా. సో ఇక్కడ చూడండి, look at the following pictures. ఇది fill in the blank. Now చూడండి next picture చూడండి. Look at the following picture. Rita, Soni, Manu and Prashad and Hari visited the park along with their pet dog and dove. Look, there are beautiful butterflies, two small birds in the picture. Now write sentences with verbs denoting action at present. You can use the following verbs. One is done for you. Fly, look, walk, show, watch, tweet. A bird is twittering. So ఇక్కడ ఈ వర్డ్స్ ఇచ్చాడు కదా, ఫ్లై, లుక్, వాక్, వాచ్, ట్వీట్. దీంతో మనం ఇంగ్ ఫామ్ పెట్టి రాయాలా. సో ఫ్లై, ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. నెక్స్ట్ లుక్, ద చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఎట్ ద బర్డ్స్, దే ఆర్ వాకింగ్, ఆర్ ద డాగ్ ఈజ్ వాకింగ్ అలాంగ్ విత్ ద చిల్డ్రన్. షో, వన్ బాయ్ ఈజ్ షోయింగ్, బాయ్ పేరు ఏదో రాయొచ్చు. వన్ బాయ్ ఈజ్ షోయింగ్ ద బర్డ్స్, they are all watching at the garden, butterflies, లేకపోతే bird is tweeting. ఇలాగా మనం sentences form చేయాలి. Look at the following table in the next page. This table enables you to write sentence in the present continuous tense. Prepare more sentences. One is చాలా prepares here. He is playing cricket now. He is not playing cricket now. ఇలాగన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ I am watching the television. Okay, now అలాగా I am not watching television now. I am reading now. I am not reading now. అలాగా అన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఇవి మీరు జ్ఞాపకంగా, you are not drinking water. ఓకే, we are swimming in the pool. ఇక్కడ రాసుకోవాలా, లేవు. ఇలాగా కన్స్ట్రక్షన్ సెంటెన్సెస్ రావాలి. We have to know how to construct sentences using present actions which is going on. Okay, they are traveling in a train. They are మీ సెంటెన్స్ చేసుకోవాలి. ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్. ఓకే, సో లైక్ దిస్ ఆల్ ing forms you write. Degrees now, okay, understood all of you. ఇక్కడ గ్యాప్స్ ఇవ్వలేదు అనుకోండి. సో ఇక్కడ at present అనుకో, at present కూడా రాసుకో. They are traveling in a train at present. So like this, all present continuous tense, all the ongoing actions ki manu telusukovali. This is what all about ongoing actions. Here see some degrees given. What, that is degrees of comparison given. So degrees of comparison means what? When we compare with others, that is called degrees of comparison. The quality, manakunna quality inkoto compare చేస్తే దానికి degrees of comparison. మనం చెప్పుకున్నాం అనుకోండి, I am a small boy, I am a short boy, ఏదో చెప్తాం. అదే నువ్వు ఇంకోతో నీ కంపేర్ చేసుకున్నావు అనుకో, I am shorter than him, I am more beautiful than her. ఇలాగా కంపేర్ చేస్తే ఇంకో, I am the most beautiful, నువ్వే అందరికంటే మంచివాడు అనుకో, I am the cleverest person in the world, అలా చెప్పుకోవచ్చు. సో దట్స్ వాట్ హియర్ చూడండి. హ్యాపీ, హ్యాపీయర్, హ్యాపీయెస్ట్ అని ఇచ్చాడు. గుడ్, బెటర్, బెస్ట్, యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, ద మోస్ట్ యూస్ఫుల్, యంగ్, యంగర్, ద యంగెస్ట్. అక్కడ ఈఎస్టీ వచ్చినప్పుడు, ఎస్టీ వచ్చినప్పుడు దా పెట్టాలి. ఓకే, స్వీట్, స్వీటర్, ద స్వీటెస్ట్, హాట్, హాటర్, ద హాటెస్ట్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మై హౌస్ ఈస్ బిగ్గర్ దెన్ యోర్స్. The Pacific Ocean is deeper than the Arctic Ocean. The Earth is larger than the moon. Moon kanta larger anamata. The Jupiter is the biggest planet in the solar system. Sheila is the smartest girl in the class. Mount Everest is the highest mountain in the world. These all are the word ST lu unnai, ER lu unnai. Okay, degrees of comparison. ER, ST or EST. ikkada simple ga untadi. A1 ante big ga untadi, ఇక్కడ బిగ్గర్ ఉంటుంది, ఇక్కడ బిగ్గెస్ట్ ఉంటుంది. These all are there. Now fill in the blanks with the suitable adjective forms తో fill in the blanks కంప్లీట్ చేయాలా. ఎక్కడైతే మనకి ఎస్టీ ఈఎస్టీ ఉంటుందో అక్కడ దా పెట్టేయాలి. ఓకే, కంపల్సరీ ఉండాలి, అదే చూసుకోండి. ఇక్కడ చూడండి, భామ ఈజ్ డాష్ ప్రెటీ అని ఉంది. ప్రెటీకి ఏంటవుద్ది? prettier. ఇద్దరు ఉన్నారు కాబట్టి ER పెట్టాలి. when there are two only, two ఉంటేనే ER పెట్టాలి. more than two ఉంటే ST or EST పెట్టాలి. నెక్స్ట్, హరీష్ ఈజ్ డాష్ బాయ్ ఇన్ ద క్లాస్. టాల్ ఉంది కదా, టాలెస్ట్ డాష్ ఈజ్ క్లాస్ లో. ఇక్కడ ఇంకో బాయ్ ఎవరే, హరి అని ఇచ్చాడు. హరి ఈజ్ ఏ కూడా ఎవరే. ఈజ్ ఏ టాల్ బాయ్ అంటే ఏ టాల్ బాయ్ పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ అతనే అందరికంటే టాల్ అనమాట క్లాస్ లో. సో
దా పెట్టి టాలెస్ట్. అందులో హౌ టు ఐడెంటిఫై 2 persons. భామ ఉంది కాబట్టి, రాధ ఉంది కాబట్టి ఈఆర్ పెట్టాను నేను. అదే ఇక్కడ హరీష్ ఒక్కడే ఇచ్చాడు, క్లాస్ మొత్తం ఇచ్చాడు. సో హరీష్ ఆ క్లాస్ లో అందరికంటే టాలెస్ట్, అందుకే టాలెస్ట్ పెట్టాను. ఎలిఫెంట్ ఈజ్ డాష్ అనిమల్ ఇన్ ద ఫారెస్ట్. అని ఎలిఫెంట్ అన్నిటికన్నా బిగ్ కదా, సో ద బిగ్గెస్ట్. ఓకే. 4 చూడండి, ఐరన్ ఈజ్ కాటన్. ఐరన్ కాటన్ రెండు ఉన్నాయి, సో హెవీ గేట్ అవుద్ది, హెవియర్ అవుద్ది. 5th చూడండి, అనంతపురం ఈజ్ డాష్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, అనంతపురం ఒక ప్లేస్ ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు డిస్ట్రిక్ట్. అంటే కంపేర్ చేయట్లే, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద డిస్ట్రిక్ట్ అనంతపురమే, సో అక్కడ ద బిగ్గెస్ట్, ద బిగ్ లార్జెస్ట్. Largest district in Andhra Pradesh. This is what articles, present continuous tense, degrees of comparison, present continuous, antonyms, degrees of comparison, then ing form, present continuous. This all today's we practice lot of grammar we practice today. You practice more, I'll give you exercise on this. Okay, that's it. Thank you.